గత కాలంలో సంఘ క్షేమాభివృద్ధిలో భాగంగా సంఘం క్షేమాభివృద్ధి నందకపోవుటలో కాపరి లేదా బోధకుని యొక్క పాత్ర లేదా లోపం ఏ విధంగా ఉంటున్నది, కాపరి ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు, ఉండమన్నాడు, కానీ కాపరి ఎలా ఉంటే సంఘం నాశనమైపోతుంది అన్న విషయాలను గత కాలంలో మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం సంఘము క్షేమాభివృద్ధి నొందకపోవుటలో విశ్వాసి అనే పాఠాన్ని నేర్చుకున్నాం. సంఘము క్షేమాభివృద్ధి నొందకపోవుటలో విశ్వాసి. పరిశుద్ధ గ్రంథంలో సంఘంలో విశ్వాసులు వాళ్ళ యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలియపరుస్తూ దేవుడు కొన్ని పోలికలు పోల్చాడు విశ్వాసులని. ఈ పోలికలలో ముఖ్యమైన 3 పోలికలు ఉన్నాయి. ఆ 3 పోలికల్లోనూ ఒకే సామ్యం ఉంటుంది. అంటే ఒకే విషయాన్ని మనకు తెలియపరుస్తారు, ఒకే గుణాన్ని తెలియపరచడం జరుగుతుంది. ఈ 3 పోలికలు ఏమిటి అని గమనించగలిగితే, మొట్టమొదటి పోలిక, విశ్వాసులు గొర్రెలుగా అభివర్ణించబడ్డారు. క్రొత్త నిబంధనలోనూ పాత నిబంధనలోనూ అనేక సందర్భాల్లో సమయాల్లో మనం జాగ్రత్తగా గమనించగలిగితే మనకు ఖచ్చితంగా విశ్వాసులను, నాటి ఇశ్రాయేలీలను, యూదులను కావచ్చు, అలాగే నేటి క్రైస్తవులను కావచ్చు, గొర్రెలుగా పోల్చబడినటువంటి రీతి మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రాముఖ్యంగా యేసు ప్రభుల వారు తన దరికి చేర్చబడిన ప్రధానమైన శిష్యులను కూడా ఉద్దేశించి ఏ పోలిక పోల్చాడు? అపోస్తలులను కూడా యేసు ప్రభువు పోలుస్తూ ఏమని చెప్పాడంటే, ఒకసారి చూద్దాం మంచి మాటని. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో, యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడదురు, ఎలైనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే గొర్రెల కాపరంటే ఎవరిక్కడ? యేసు ప్రభుల వారు. గొర్రెలు చెదిరిపోవటం అంటే ఎవరు చెదిరిపోతున్నారు? అపోస్తలులు చెదిరిపోతున్నారు. సో అంటే యేసు ప్రభుల వారిని గొర్రెల కాపరిగాను, సేవకుడిగాను, బోధకుడిగాను మనం ఇక్కడ పోల్చబడిన విధానం చూసాం. ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నటువంటి వ్యక్తులు, రక్షించబడినటువంటి వ్యక్తులు, బాప్తీసం తీసుకున్న వ్యక్తులను గొర్రెలుగా చూస్తూ ఉంటున్నాం. అంటే మనకు ఈ పోలిక మనకు అర్థమవుతుంది. అపోస్తలుడు మొదలుకొని ఈవెన్ ఇప్పుడు ఈ గొర్రెగా పిలువబడినటువంటి అపోస్తలు తర్వాత ఏమి ఎదిగారు? కాపర్లయ్యారు. కాపర్లైనప్పుడు కూడా వాళ్ళ కింద ఉన్న వాళ్ళని ఉద్దేశించి కూడా ప్రభు చెప్పింది ఏంటి? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయు అని కూడా చెప్పాడు. ఈవెన్ యేసు ప్రభుల వారి 2వ రాకడ సమయంలో కూడా సమస్త జనములు పోగు చేయబడ్డప్పుడు గొర్రెలు, మేకలు అనేటటువంటి పోలిక మనం చూడగలం. ఇవన్నీ మనం చూడగలిగితే మనకు ప్రధానంగా విశ్వాసులను గొర్రెలుగా పోల్చబడిన విధానం మనం చూడగలం. గొర్రెలు ఏం చేయాలి అని స్ట్రైట్గా మనం ఆలోచన చేస్తే, గొర్రెలకు ఎప్పుడు కూడా వాటికి కావలసినవి ఉన్నాయి, అవి ఇవ్వవలసినవి ఉన్నాయి. 2 విషయాలు. గొర్రెలకు ఏం కావాలి, గొర్రెలు ఏమి ఇవ్వాలి. ఈ 2 ప్రశ్నలు మనం గమనించగలిగితే, గొర్రెలకు మేత కావాలి, గొర్రెలు కాయబడాలి. ఇవి 2 ప్రధానమైనవి గొర్రెలకు కావలసినటువంటి రిక్వైర్మెంట్స్. కాపరి నుంచి కావలసినవి ఏమిటి అంటే, తిండి కావాలి, కాయబడాలి, రక్షించబడాలి. తిండి
సంఘములో సమృద్ధిగా గొర్రెలకు తిండి దొరకాలి. మనం కలిగి ఉన్నటువంటి సహవాసాలు ఎంత సమృద్ధి తిండి కలిగి ఉన్నాయంటే, సంఘానికి వచ్చినప్పుడు మాత్రమే కాదు తిండి, రోజు డోర్ డెలివరీ కూడా తిండి చేయబడుతుంది. స్విగ్గీ, జొమాటో ఇచ్చినట్టు ఎవ్రీడే మార్నింగు ఒక 1 అవరు మంచి మీల్స్, ఈవినింగు మంచి మీల్స్. ఏలియా గారి దగ్గరికి కాకోలములో వచ్చి డోర్ డెలివరీ చేసినట్టు ఆయన ఎక్కడున్నాడో వాగు దగ్గర ఉన్నాడు, వాగు దగ్గరికే తీసుకొచ్చి ఇచ్చాయి. కాబట్టి అలాంటి స్థితిగతుల్లో ఆహారం సమృద్ధిగా అందించబడుతుంది. అడపాదడప కాపుదల కూడా, అంటే గృహ సందర్శనాలు చేయటం, వాళ్ళ యొక్క పరిస్థితులను కనుక్కోవటం, ఏమన్నా ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవటం, వాటిని రెక్టిఫై చేయటం అనేటువంటి కాయబడ్డం జరుగుతుంది. మీరు సరైనటువంటి సత్యంలో ఉంటున్నారా లేదా, దారి దొరకగలరా లేదా అని మీరు మాట్లాడే మాటలను బట్టో, లేకపోతే ప్రార్థనలను బట్టో, చేస్తున్న పనులను బట్టో అర్థమవుతుంది. దాన్ని క్లియర్ చేస్తే అది కాయబడ్డం కింద లెక్క. ఇవన్నీ కూడా గొర్రెలను మేపటం, కాయటం అనేటటువంటిది సంఘము నుండి గొర్రెలకు అందుతోంది. మాకు సరిపోవట్లేదు అనే భావన మీకు ఎప్పుడన్నా కలిగిందా? సంఘంలో తిండి తక్కువైంది అనే భావన ఎప్పుడన్నా కలిగిందా? ఎవరు చూసినా ఎక్కువైందని చెప్పేవాళ్ళే ఉంటారు తప్ప, చాలా ఎక్కువైపోయిందండి అనే పరిస్థితిలో ఉన్నాయి తప్పిస్తే ఇంకంత మించి ఏమి ఉండదు. ఎందుకంటే మనకు ఆరాధన సమయంలో కూడా రెండు వర్తమానాలు దేవుడి వాక్య రూపంలో, మేత రూపంలో అందించబడుతూ ఉంటాయి కదా. ఒకవైపు పిల్లలకు సండే స్కూల్ లాంటి ప్రోగ్రామ్స్ ఉంటాయి, కుదిరితే మధ్యలో బైబిల్ తరగతులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, కాటేజ్ ప్రేయర్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం, యానివర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ దేని కొరకు అంటే గొర్రెలకు సమృద్ధివంతమైనటువంటి తిండి పెట్టాలి, వాటిని కాయాలి అన్న ఉద్దేశంతో. గొర్రెలకు సమృద్ధిగా తిండి అందుతూ ఉన్నా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పచ్చికుంది, తిండి ఉంది, కానీ దానికి ఇష్టపడి తిని అరిగించుకునే వాళ్ళు కూడా ఉండాలి. మీరు గమనించండి, తిండి సిద్ధంగా ఉన్నా అందుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పచ్చికుంది రెడీగా, పచ్చిగా సిద్ధంగా ఉంది, కానీ అందుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ముందు అది అందుకోగలిగితే నెక్స్ట్ ఏం చేయగలగాలి అని అంటే, ఆ గొర్రెలు, మనం ఎప్పుడైనా కూడా గొర్రెలు కాసేటువంటి పరిస్థితిని, వ్యక్తిని గమనించగలిగితే, వాళ్ళు ప్రారంభంలో కొన్ని తెచ్చుకుంటాడు కదా, గొర్రెల్ని కొన్ని తెచ్చుకుంటాడు. నెలలు నిండేలోపు ఏమవుతాయి? నెలలు దాటేలోపు ఏమైపోతాయి అంటే ఆ గొర్రెలు మల్టిపుల్ అయిపోతాయి, అంటే పెరిగిపోతాయి. ఎందుకు పెరిగాయి? ఇంకో విషయం మీరు గమనించాలి. కొందరి కాపరులు దగ్గరే చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటాయి, కొందరి కాపరుల దగ్గర పెరగటం అంత సులభంగా ఉండదు, తక్కువ పెరుగుతూ ఉంటాయి. కొందరికైతే అసలు పెరగవు, కొందరికైతే ఉన్నవి పోతాయి. గొర్రెల కాపరుల దగ్గర ఉన్నటువంటి గొర్రెలు రకరకాలు ఉంటాయి. ఉన్నవి పోయే రకం ఒకటైతే, ఉన్నవి అలాగే ఉండే రకం రెండో రకం అయితే, ఉన్నవి పెద్దగా పెరగకపోవటం మూడో రకం అయితే, ఉన్నవి అద్భుతంగా పెరిగేటటువంటి రకం నాలుగో రకం. ఇక్కడ ముఖ్యమైనటువంటి కారణం చాలామంది చెప్తూ ఉంటారు, అయితే గీతే కాపరన్నా చక్కగా మేత చూపించే పరిస్థితులన్నా ఉండాలి, చూపించినా కాచుకోని పరిస్థితులైనా ఉండాలి, లేదా గొర్రెనైనా ఏం చేయాలంటే, గొర్రెకు ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను అనుకుంటున్నా. అదేంటంటే, గొర్రెకు తనంతట తానే దారి తప్పిపోయే లక్షణం ఉంటుంది. యేసుప్రభువులో ఒక ఉపమానం చెప్తారు. 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె ఏమైంది? తప్పిపోయిందా? తప్పించాడా కాపరి? తప్పిపోయింది. అంటే గొర్రెకున్న గుణం ఏంటి అంటే, సర్వసాధారణంగా అప్పుడప్పుడు చెప్తారే గొర్రె దాటు అని. వాళ్ళను వాళ్ళను చూసుకుంటూ ఏమవుతారంటే దారి తొలగిపోతూ ఉంటారు. తనంతట తానే దారి తొలగిపోయే పరిస్థితి, ప్రమాదం ఉంది గొర్రెకు. ఇలా తనంతట తానే దారి తొలగిపోయిన పరిస్థితుల్లో ఉంటే ఏ వన్యమృగం ప్రాణినైతే
పడి చావటం అన్నా జరుగుతుంది, లేదా ఎవడో ఒకటన్నా పట్టుకుపోయి కోసేసుకోవటం అన్నా జరుగుతుంది. కాపరి దగ్గర లేని పరిస్థితుల్లో ఉంటే గొర్రెకు ప్రమాదం తప్పదు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇన్ని కారణాలతో వృద్ధి చెందకపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇటు కాపరి మేపకన్నా పోయి ఉండాలి, మేపినా కాయకన్నా పోయి ఉండాలి, లేదా గొర్రె తనంతట తానే తప్పిపోయన్నా ఉండాలి. ఇలా కాకుండా గొర్రె తప్పిపోలేదు, మేత బాగుంది, కాయడం బాగుంది, అయినా గొర్రె ఎదుగుదలలోనికి రాలేదు, మల్టిపుల్ కాలేదంటే ఖచ్చితంగా ఆ గొర్రెలో లోపం ఉంది. ఏమవ్వాలి అంటే మనం గొర్రెల కంటే శ్రేష్ఠులను రాయబడింది కదా. మానవుడు గొర్రెల కంటే శ్రేష్టమైన గుణాలు కలిగిన వాడు దేవుడిచ్చాడు. భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చాడు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. ఇది ఉండినప్పుడు గొర్రెలను చూస్తే నెలలు తిరిగే లోపే అంతగా పెరిగిపోతూ ఎదుగుదలకు వచ్చేస్తూ ఉంటే, సంఘములోనికి చేర్చబడిన గొర్రెలము మనం ఎందుకు ఎదగలేని పరిస్థితుల్లో ఉన్నాం? ఎక్కడుంది లోపం? సమస్య ఎక్కడుంది? భౌతికంగా వృద్ధిలోకి వస్తున్నాం, బాగుంది, మంచిది. 17 ఏళ్ల క్రితం నేను ఒక్కడిని, ఇప్పుడు 4 అయ్యాం. మరో 10 ఏళ్ళకి ఇంకా పెరుగుతాం. బాగుంది వృద్ధి, మీది బాగుంది. ఒకప్పుడు మనం కూడా ఊరిలోకి ఒక్కరుగా వచ్చి ఉంటాం, వచ్చిన వాళ్ళు మహా బలగమైపోయి ఉంటాం. వృద్ధిలోకి వచ్చాము, ఎదుగుదలలోకి వచ్చామని అర్థం, బాగానే ఉంది. అప్పుడు మన పిల్లల్ని చూసి సంబరపడిపోతూ ఉంటాం, నేను ఈ చేతులతో పెంచాను, ఇంత టోళ్ళు అయిపోయారని కదా. పెళ్లి కూతురు అయినప్పుడు, పెళ్లి కొడుకు అయినప్పుడు కూడా సంబరపడిపోతాం, ఇప్పుడే నా బిడ్డ పెళ్లి కూతురు అయిపోయింది, పెళ్లి కొడుకు అయిపోయాడని చెప్పేసి. మరి ఈరోజు మనల్ని చూసి దేవుడు సంబరపడే పరిస్థితులు ఎప్పుడు కల్పిస్తాం? దీనికి కారణం అంటే విశ్వాసి లోపం, సంఘక్షేమాభివృద్ధి నొందకపోవటంలో లోపం ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి. నాకేమన్నా లోపం ఉందో నేను చూసుకోవాలి. కాపరిగా ఉన్నటువంటి లోపాలు ఏంటో నేను చూసుకోగలిగితే, విశ్వాసులుగా మీ లోపం ఏంటి? ఎన్నేళ్ళయింది దేవుళ్ళలోనికి వచ్చి, సంఘంలోనికి చేర్చబడి ఎంత కాలమైంది? ఇంతకాలానికి నేను ఎంత వృద్ధిలోనికి వచ్చాను ఆత్మీయంగా? అంటే ఎవరినైనా సంఘములోనికి నేను ఏమైనా తీసుకురాగలిగానా? ఇంకా పెంచగలిగానా? నాకంటూ ఒక గుంపు ఏమైనా వచ్చిందా? ఇదిగో వీళ్ళు నా అకౌంట్లో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళు అన్నటువంటి రీతిగా ఎంతమంది అయినా మనం చేయగలిగామా అనేది ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇక రెండవ పోలికను చూడగలిగితే, విశ్వాసులను పోల్చిన రెండవ పోలిక గమనిస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రారంభం నుండి చూడగలిగితే ఇది రెండవ పోలిక మనకు కనబడుతుంది. ఏమిటది? నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇక్కడ 3 పాత్రలు కనపడుతున్నాయి. 3 పాత్రలు కనపడుతున్నాయి. మొట్టమొదటిది ఏంటి? ద్రాక్షావళి యేసుప్రభుల వారు, వ్యవసాయకుడు తండ్రి, తీగలు విశ్వాసులు, 3 కనపడుతున్నారు. అవునా? ఎందుకంటే క్లారిటీగా చెప్తున్నారు. 5వ వచనం చూడండి, ఇంకా క్లారిటీగా అర్థం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. అంటే మనం పోల్చబడిన రెండవ పోలిక ఏంటి? విశ్వాసులను పోల్చబడిన రెండవ పోలిక. మొదటి పోలిక గొర్రెలైతే రెండవ పోలిక తీగలు. ద్రాక్షావల్లిలో తీగలు, ద్రాక్షావల్లిలో తీగలు. నిజంగా చాలామందికి ద్రాక్షావల్లి కంటే తీగల మీదే ఎక్కువ దృష్టి పోతుంది. ఎందుకు చెప్పమంటారా? ద్రాక్షలో కాసేది తీగలకే. ద్రాక్షలో కాసే తీగలు కంటే దేవుడు ఎప్పుడు కూడా రండి, ఎంత గొప్ప మనసు అంటే అయిందే, మనల్ని దృష్టించాలి అనుకుంటాడు. సర్వసాధారణం కదా. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని ప్రపంచం గుర్తించాలనుకుంటారా, మిమ్మల్ని గుర్తించాలనుకుంటారా? బిడ్డల్ని గుర్తించాలనుకుంటారు కదా. పిల్లల్ని ప్రపంచం గుర్తించాలి అనేటువంటి రూపేణ మనం ఎప్పుడు తపన పడుతూ ఉంటాం, ఆశపడుతూ ఉంటాం, చేస్తూ ఉంటాం. అన్ని ఆలోచనలన్నీ దానికే ఉంటాయి కదా. అట్లాగా ద్రాక్షావల్లిని చూడరు ఎవరు, తీగలను చూస్తారు. ఎందుకంటే ఫలాలు కాసేది దానికే. అంటే ఫలించినటువంటి స్థితిలో మనల్ని చూసి దేవుణ్ణి
కీర్తించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనుకుంటున్నాడు దేవుడు. తీగనగానే ఏం చేయాలి అంటే వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది అదే చెప్తున్నాడు, ఫలించాలి 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 అన్నమాట. ఈవెన్ యేసుప్రభులు వారు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా ఎందుకట? 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి దేనికట? ఎప్పుడు ఫలిస్తామట? అక్కడే ఉంది, ఎప్పుడు ఫలిస్తాం? మీరు 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 తర్వాత ఏముంది? మీరు తర్వాత ఏముందమ్మా? అయ్యో, తర్వాత అక్కడ రెండో మీరు చూడ, అది చెప్పండి. మీరు వెళ్ళి, అది మీరు వెళ్ళి అంటే సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఏమవ్వాలి? వెళ్ళాలి, పరిచర్యకి వెళ్ళాలి. ఎక్కడికి? రక్షించబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నామకార్థుల దగ్గరికి వెళ్ళాలి, కుటుంబాలకి. ఎక్కడైతే రక్షించబడని గొర్రె ఉన్నదో అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత వచ్చేదేంటి? ఫలం. మన రూట్ మ్యాప్ను వేసుకొని చూడండి, అంటే స్పిరిచువల్ రూట్ మ్యాప్, ఆత్మీయ రూట్ మ్యాప్ను వేసుకొని చూడండి. సంవత్సరం అంతా మన రూట్ మ్యాప్ ఎట్టుంటుంది? చర్చి ఇల్లు, చర్చి ఇల్లు, చర్చి ఇల్లు. ఇటుంటే ఫలిస్తామా? ఇలా ఉంటే ఫలిస్తామా? ఎప్పుడు ఫలిస్తామో తెలుసా? ఉదయం వచ్చి మేత మేయాలి, సాయంత్రం వెళ్ళి పని చేయాలి. ఎన్ని చోట్ల ఉన్నాయి? యేసుప్రభులు వారు ఏం చెప్పారు మనకి? కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది. అంటే మన చుట్టుపక్కల ఎక్కడ పరిచయం లేదేంటి? సేవ లేదా? ఎన్ని చోట్లకు మనం వెళ్ళి ఏం చేయాలి? అక్కడ గుంపును మనం సిద్ధపరచి ఒకానొక దినానికి వాళ్ళ నుంచి కూడా అనేకమైనటువంటి బ్రాంచ్లు. అప్పుడప్పుడు మీరు చూస్తే నాకు అరటి చెట్టు అంటే చాలా ఇష్టం అండి. అరటి చెట్టు ఎంత దాన్ని దుర్భేద్యంగా ఉంటుంది అంటారండి. వేళ్లతో సహా మొత్తం తీసేసామండి. అది పెరిగిపోతూ ఉంటే ఒక్క మొలకేస్తే మా స్కూల్ ప్రెమిసెస్లో ఉన్న ప్లేస్ని అంతటినీ ఆక్యుపై చేసింది. అది అలా పెరుగుతూ 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 ఉండగానే పక్కన ఏం చేస్తుంది? పిలకల మొక్కలు వచ్చేస్తాయి. ఇది పెరుగుతూ పెరుగుతూ ఉండగానే ఇంకో పిలక వచ్చేస్తుంది. అలాగ మొత్తం డామినేషన్ టోటల్గా అల్లుకుపోద్ది. అరటికి సంబంధించిన దాఖలాలు లేకుండా చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అంతా తీసేసేయాలనుకుంటే మళ్ళీ ఒక మొలక మొలిచేసింది. ఎక్కడి నుంచి మొలిచిందో ఏంటో అది మొత్తానికి దాన్ని తాలూకు ఎక్కడో ఉంది మూలం. అలాగా ఆ పిలక మొక్కల్ని అట్లాగా వేస్తూ పోతుంది. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ అనగానే ఇది అరటి చెట్టులాగా ఏమవ్వాలి అంటే పిలక మొక్కల్ని వేస్తూ పోవాలి. అలా పిలక మొక్కల్ని వేస్తూ పోగలగాలంటే ఏం చేయాలి? మీరు ఇంటికి పోయిన తర్వాత నేను ఎక్కడైనా ఒక ప్రదేశంలో కోత విస్తారంగా ఉన్న ప్రదేశాన్ని చూసి వాళ్ళని ఎదిగించాలి. రేపు మనకి యానివర్సరీ రాబోతుంది. అప్పుడు ఏమవ్వాలి? ఇలా ఎదిగించినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఈ పిలక మొక్కలన్నీ వచ్చేస్తాయి. తర్వాత క్రిస్మస్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. సెమీ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్ లాంటిది ఏర్పాటు చేస్తాం. సంఘం తరపున కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఏం చేయాలి? పిలక మొక్కలన్నిటిని తీసుకొని వస్తాం. ఇప్పుడు పండుగ వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? పండగ అనేది ఉంటే ఏమవుతుంది చెప్పండి? మనం అక్కడక్కడ చెదిరిపోయినటువంటి పిలకలన్నీ ఏమైపోతాయి? మళ్ళీ ఒక చోటకు వచ్చేస్తాయి. అటు సందడి ఉంటుంది చూసారా? అట్లా అంటే మనం పిలకల్ని ఏర్పాటు చేయలేదు అనుకోండి. అంటే ఈ తీగ ఏమవుతుందో తెలుసండి? తీగకున్న గుణం ఏంటో చెప్పంటారా? అది పాకిపోతూనే ఉంటుందండి. ఒక చిన్న ఆధారం దొరికితే చాలు. ఎప్పుడు మీరు చూసారా? మల్లె తీగ చాలా చిన్నది స్టార్టింగ్లో, కానీ అది ఒకానొక సమయానికి ఏమైపోద్ది? అది కూడా గట్టి ఘనమైనదిగా మారిపోతుంది. అంటే తీగ ఫలించటానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి, అది వెళ్ళాలి, అది పాకాలి, పైకి ఎదగాలి, పందిరిగా మారాలి. దేవుడు దీంట్లో కూడా చెప్తున్నది, గొర్రె పెరగాలి, గొర్రె ఎదగాలి, గొర్రె పిల్లల్ని తీసుకురావాలి, అలాగే తీగ కూడా ఎదుగుతూ రావాలి. ఏ తీగగా ఉన్నాం మనం?
ఎప్పటికీ ఎదగని తీగగా ఉంటే దేవుడు ఒక మాట, ఒక డెసిషన్ ఎప్పటికీ ఇట్లే ఉంటుంది మన పరిస్థితి అనుకోకండి. 3 ఏళ్ల నుండి చూస్తున్నాను అంజూరపు చెట్టును, నేల వ్యర్థమైపోతుంది, ఎరువు వ్యర్థమైపోతుంది, నీళ్లు వ్యర్థమైపోతున్నాయి, ఈ కాపలా కాసేటటువంటి కాపలా ఆయన యొక్క ప్రయాస వ్యర్థమైపోతుందని బాధ పెంచుతున్న ఆయనకు వచ్చేసి. కాబట్టి తీగలకు కూడా పోల్చబడినటువంటి ఈ తీగలు ఏమవ్వాలి అంటే వెళ్ళగలిగితే. ఇంతవరకు మనం ఆలోచన చేస్తున్నాం, అరే మనం రక్షించబడి ఈరోజు దేవుడి సన్నిధిలో మనం సంతోషిస్తున్నాం, మన కుటుంబాలు బాగున్నాయి, ప్రమాదం నుంచి తప్పించబడ్డాయి, అగ్నిలో నుంచి రాగబడ్డాయి, మరి మిగతా వాళ్ళ సంగతి ఏమై ఉన్నది అనేటటువంటిది మనం స్పృహ కలిగి ఉంటే ఎవ్వరూ ఇంట్లో ఊరికే ఉండం. మనకు తెలిసినంతలో, మనకు వచ్చినంతలో ఏం చేస్తామంటే ఎలాగైనా కొన్ని ఆత్మలను కాన్సన్ట్రేట్ చేస్తాం, సంఘంలోనికి తీసుకుని వస్తాం. మీకు విషయం తెలుసో తెలీదు, మీ దక్షిణ కొరియా ప్రాంతం ఉంది కదా, అక్కడ పాల్ యాంగ్ షో అనేటటువంటి సేవకుడు ఉన్నాడు. ఆయన ప్రపంచంలో ఆయన చనిపోయాడు, కాలం చేసినా కూడా ఇప్పటికీ ప్రపంచంలో ఎక్కువ విశ్వాసులు ఉన్నటువంటి సహవాసం అది. ఎందుకుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఒక తపన ఉంది. దేవుణ్ణి ఎప్పుడో ఒకటి అడిగేవాడట, ఏమనంటే ఈ దక్షిణ కొరియాలోనే నా సహవాసం అత్యంత పెద్దదవ్వాలి నాయన అని దేవుణ్ణి కన్నీళ్లతో ప్రార్థన చేసి అడిగేవాడు. దానికి తగినటువంటి ప్రేరణ విశ్వాసంలో కలిగించేవాడు, తను పనిచేసేవాడు. పనిచేసి ప్రార్థించేటటువంటి స్థితిలో ఉండేటటువంటి వాడు. విశ్వాసులు కూడా ఏమైపోతారంటే ఆరాధన అయిపోయిన వెంటనే ఆ క్షణం, మరుసటి క్షణం నుంచి వచ్చే వారానికి సంఘానికి ఎవరైనా తీసుకొని వద్దామా అన్న పనిలో ఉంటారట. వాళ్ళ పనులు వాళ్ళు ఒకవైపు చేసుకుంటూ ఉంటేనే వేరే వాళ్ళని వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు కనుక్కొని సంఘానికి ఆహ్వానించడానికి ప్రయత్నం చేస్తూ ఉండి వాళ్ళకి రక్షణకు సంబంధించినటువంటి వివరాలు తెలియపరిచి వాళ్ళని రక్షించి సంఘ సభ్యులను చేసేటటువంటి పనుల్లో నిత్యం ఉంటారట. అంటే ఈ గొర్రెలు ఏం చేస్తాయి? గొడ్డుబోతు గొర్రెలు కాదయి. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలీదో, కడుపు నిండా పిల్లలు ఉన్న వాళ్ళని చూస్తే చాలా గౌరవం ఇచ్చేవాళ్ళండి ఒకనాటి కాలంలో. మీకు తెలుసా? బిడ్డలు ఎక్కువ ఉన్నటువంటి తల్లులను చూస్తే పెద్ద గౌరవం ఇచ్చారు. రే 6 మంది కన్నా తల్లి రామే, 9 మంది బిడ్డలండి, వాళ్ళకి 12 మంది పిల్లల కన్నా తల్లండి అని చెప్పేసి ఆ గౌరవం ఉండేది. నిజంగా అది చాలా సాహసోపేతమైనటువంటి పని. పిల్లల్ని కనడం ఒక సవాల్ అయితే వాళ్ళని ప్రయోజకులు చేయడం మరొక పెద్ద సవాల్. ఇలా కనేటటువంటి పనిలో చాలామంది ఉండాలి. ఇకపోతే ఆత్మీయంగా బిడ్డల్ని తీసుకురావటంలో నో ఫ్యామిలీ ప్లానింగ్ ఇదే సమస్య లేదు. మనకు భయం ఉండాలి, మనకు ధైర్యం ఉండాలి, కానీ పెంచగలమని ఎంతమందినైనా మనం దేవుళ్ళలోనికి తీసుకురావచ్చు. సో ఈ ద్రాక్షావల్లి ఏం చేయాలి అని అంటే అది వెళ్ళి ఫలించాలి. ఆ ఫలం ఏమవ్వాలి? కిందికి చదివితే యేసుప్రభువు వారు ఇంకో మాట కూడా చెప్పాడు, మీ ఫలము మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకున్నాను. మనం పోయినా ఫలము నిలవాలి. రేపు సంఘాన్ని మనం ఎలా సిద్ధపరచాలంటే, మనం ఈరోజు ఉంటాం, రేపు లేకుండా పోతాం. కానీ సంఘము, సేవ, పరిచర్య అనేది ఆగకూడదు. ఎంతోమందిని చూస్తూ ఉంటాం. ఆయన చచ్చిపోతే సంఘం చెదిరిపోయినటువంటి పరిస్థితులు చూడగలం ఎక్కడైనా, చాలా చోట్ల. కానీ అలా ఉండకూడదట. మోషే గారు ఉండగానే దేవుడు ఏం చేశాడంటే యెహోషువ గారు లేవనెత్తాడు. యేసుప్రభు ఉండగానే 12 మంది అపోస్తలులను సిద్ధపరిచాడు ఆయన. పౌలు గారు ఉండగానే తిమోతి, తీతు, ఎపఫ్రొదితు, అకుల, ప్రిస్కిల్లా ఇలాంటి అనేకులను ఆయన సిద్ధపరచడం జరిగింది. ఫలము నిలిచి ఉండాలి, సంఘము నిలిచి ఉండాలంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా వచ్చి నువ్వు తీసుకోవయ్యా బాధ్యత అన్నావు అనుకోండి, వస్తారా? ఏముందని తీసుకోవాలి నాయన? ఏముందని తీసుకోవాలి? ఇక్కడ ఒక సమృద్ధ, లేకపోతే ఇక్కడ సంఖ్యాపరమైనటువంటి బలగముందా, లేదా రేపు ఉన్నపాటున ఏదన్నా సమస్య వస్తే తీర్చగలిగినటువంటి స్థితి ఏమన్నా ఉందా సంఘానికి?
ఏముందని అంటారా లేదా? ఆ స్థితికి మనం ఎప్పుడు తీసుకురాకూడదు. ఇప్పటికే ఆలస్యమైంది. గొర్రెలు మేలుకోవాలి, కాపరి మేలుకోవాలి, ద్రాక్షావళిలో తీగలు మేలుకోవాలి. మూడో పోలిక ఉంది. ఆ మూడో పోలిక పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయం, దేవుని గృహమునై ఉన్నారు. విశ్వాసులను పోల్చబడిన మూడవ పోలిక ఏంటంటే దేవుని వ్యవసాయం అట. వ్యవసాయం అంటే ఏంటి అర్థం? పంట. పంట ఏమవ్వాలి చెప్పండి? పంట ఏమవ్వాలి? పండాలి. నీ పంట పండింది పో అంటుంటారే. పంట పండాలి, విస్తారంగా పండాలి, నూరంతలు పండాలి పంట. దేవుడు వేసిన పంట మీరు నేను. కానీ ఎంతగా పండుతున్నాం? ఎంతగా పండుతున్నాం? ఎవరో ఒక మంచి పాట రాశాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలో నరమొక్కలు నాటించాడట. మరి దానికి ఏమి నీళ్ళగా పెంచాడట అంటే తన పుత్రుని రక్తపు నీరు తడికట్టి పెంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు. ఇన్ని చేసిన తర్వాత కూడా కాపు కాయకపోతే ఏం చేయాలి? దేవుడు అంటాడు, కారు ద్రాక్షలు కాసింది నా తోట అని. ఈరోజు మనం కూడా కారు ద్రాక్షలుగా ఉన్నామేమో, మంచి పండ్లను పండించలేకపోతున్నామేమో అన్నటువంటి ఆ సందిగ్ధత లేదా మనల్ని మనం ప్రశ్నించుకునేటువంటి గుణం మనకు ఉండాలి ప్రియులారా. అటు 3 పోలికల్లోనూ ఒకే ఒక సామ్యం ఉంది, అదే ఫలించుట. గొర్రె మల్టిపుల్ అయిపోవాలి, పెరిగిపోవాలి, తీగ కాయలు కాయాలి, వ్యవసాయం పంట పండాలి, పంట పండాలి, పంట పండగలగాలి. ఏ పంటను మనం వేసినా కూడా మనం ఎప్పుడూ ఆశిస్తాం, దానికోసం ఇంత పెట్టుబడి పెట్టినా, గింజలను కొనడానికి పెట్టుబడి పెట్టినా, వ్యవసాయం చేయటానికి అంటే దాన్ని దున్నడానికి పెట్టుబడి పెట్టినా, నీళ్లను పెట్టినా, ఎరువులు వేసినా, కంచెను వేసినా, ఏమి చేసినా ఆఖరి ఉద్దేశం ఏమిటి? ఫలించాలి అన్న ఉద్దేశం. పెట్టిన పెట్టుబడికి లాభము రావాలి అన్న ఉద్దేశం. లాభం రావాలి. మనం ఎప్పుడైనా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నా వల్ల నా దేవుడికి ఏం లాభం ఒరిగింది, నా వల్ల నా సంఘానికి ఒరిగిన లాభమేమి, నా వల్ల నా కుటుంబానికి వచ్చిన లాభమేమి, నా వల్ల చుట్టూ ఉన్న జనాలకు వచ్చిన లాభమేమి. మళ్ళా ఏ లాభం ఇది? అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ లాభం, ఆధ్యాత్మిక లాభం ఏం చేకూరింది మనకి అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి, ఆత్మ పరీక్ష చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది ప్రియులారా. చాలా పట్టాయి. అంటే పంటకైతే ఏమొచ్చింది? తెగులు వచ్చింది, చీడబట్టింది. గొర్రెకు కూడా కొన్ని రకాలైన వ్యాధులు వస్తూ ఉంటాయి. అలాంటి వ్యాధులు వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. తీగ కూడా కొన్ని తీగలు ఏమైపోతున్నాయంటే అంటుకట్టబడిందేమో ప్రభుతోనే, కానీ ఫలించలేని స్థితిలో ఉంటే వాటిని ఏం చేస్తున్నాడు దేవుడు? నాలో ఫలింపను ప్రతి తీగను. ఒక్కదానికన్నా ఎగ్జామ్షన్ లేదా? ఒక్క తీగ కన్నా మినహాయింపు లేదా? దేవా నా పరిస్థితులు అని అంటే ఫస్ట్ కట్ చేసి అగ్నిలో పడే అంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఆ డెసిషన్ మన విషయంలో తీసుకోక మునిపే మనం ఏం చేయాలంటే ఫలించేటటువంటి, ఇప్పుడున్న మందలో మీరు చూడండి, కొన్ని గొర్రెలు, కొన్ని ఆ పశువులు ఉన్నాయి చూసారా, అన్నిటికంటే ఎక్కువగా పిల్లలు కంటూ ఉంటాయి. దాన్ని చూసినప్పుడు కాపరికి ఎంత సంబరం ఉంటుంది తెలుసండి. ఒరే ఈ గొర్రెల్లో చాలా స్పెషల్ గొర్రె ఇది. ఎందుకనంటే
మిగతా గొర్రెలు ఒకదానికంటే ఇది 2 గంటది, 3 గంటుంది, ఇంకా వెంటనే కాపుకొచ్చేస్తుందని దాన్ని బాగా చూసుకుంటాడు. దేవుడు కూడా అందరికంటే ఎక్కువ బాగా ఎవరిని చూసుకోగలడంటే బహుగా ఫలించువారని. ఫలించేవాడంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఫలించేవాడంటే ఎవరికి ఇష్టం ఉండదు. కాబట్టి గొర్రెలుగా ఫలిద్దాం, తీగలుగా ఫలిద్దాం, దేవుని వ్యవసాయముగా దేవుని యొక్క ఆకలి తీర్చాలి. మనం ఎన్నో మనకు తీర్చాడు దేవుడు. ఈరోజు ఈ 3 పోలికల్లో మనం ఎక్కడ వెనకబడి ఉన్నామో, ఏ పరిస్థితులు మనల్ని వెనక లాగుతున్నాయో, వేటిలో చిక్కుకొని ఉన్నామో అన్నది ఆ దేవుడికి తెలుసు, మనకు తెలుసు. అటువంటి దూరపరుచుకొని దేవుని కొరకు దేవుడు కోరిన రీతిగా ఫలించి ఆ కన్న తండ్రి కలలను పండించి ఈ భూమిని విడిచి వెళ్ళటానికి ముందుగానే స్ఫూర్తి నింపి వెలుదముగాక. ఆమెన్.